అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఆటో దిగి ఇంట్లోకొస్తున్న నిర్మలను చూసి ఆశ్చర్యపోయింది శాంతమ్మ. ఇదేమిటి, ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డావు అంటూ ప్రశ్నించింది. ఏ, ఉత్తరం రాయకుండా రాకూడదా? నిలదీసినట్లు ప్రశ్నిస్తున్న కూతురి మాటల్లోని కాఠిన్యానికి గుండె దడదడలాడింది శాంతమ్మకి. ఇదేదో కొంప ముంచే పనే చేసి వచ్చింది అనుకుంది. కూతురి స్వభావం తెలుసు కాబట్టి. అయినా అంతటితో ఆగక, మీ ఆయన రాలేదా అంటూ మళ్ళీ అడిగింది. తల్లి మాటలకు ఒళ్ళు మండిపోయింది నిర్మలకి. ఇంకా అతన్ని మా ఆయన అనకు. అతనితో సంబంధం తెగదెంపులు చేసుకొచ్చాను. కావలిస్తే చూడు అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో నుండి మంగళసూత్రాలు బయటికి తీసి చూపించింది. శాంతమ్మ స్తంభించిపోయింది. వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపు నిలబడిందో కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకుని ముందు గదిలోకొచ్చి కూర్చుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతోంది. శాంతమ్మ మళ్లీ ప్రారంభించింది. ఏమిటే నువ్వు చెప్తున్నది? ఏం జరిగింది? ఏమైనా పోట్లాడుకున్నారా? మీ అత్తగారు మామగారు ఊళ్ళో లేరు? తల్లి మాటల్ని సగంలోనే తుంచి అన్నది నిర్మల. అందరూ శుభ్రంగా ఊళ్ళోనే ఉన్నారు. మేడ మీద మరో గది కట్టిస్తున్నారు. వాళ్ల రెండో అమ్మాయి పురిటికొచ్చింది. మామగారు అనబడే ఆ ముసలాయనకు జ్వరం. ఆయన భార్యకు కీళ్ల నొప్పులు. కూతురి మాటల్లోని వ్యంగ్యం అర్థమైంది శాంతమ్మకి. ఈ పెడసరం మనిషి కాపురం ఎలా చేస్తుందోనని తనకు మొదటి నుండి భయమే. అయినా ఇలా అకస్మాత్తుగా పారిపోయి వస్తుందని ఊహించలేదు. జరిగిన విషయం మెల్లిగా రాబట్టుకోవాలి అనుకుంటూ భర్త రాకకు ఎదురు చూస్తూ నిమిషం ఒక యుగంగా గడపసాగింది శాంతమ్మ. మరో గంట తర్వాత రావు వచ్చాడు. కూతురొచ్చినట్లు చెప్పింది శాంతమ్మ. ఆమె ఆందోళన అర్థమైందాయనకు. మెల్లగా నిర్మలను కదిపి విషయం తెలుసుకున్నాడు. నిర్మలకు ఏ సంబంధము కుదరడం లేదు. కూతురి పెళ్లి చేసేయాలని శాంతమ్మ ఎంత ఆతృత పడుతోందో అంత ఆలస్యమవుతోంది. ఆ ఆలస్యానికి కారణం నిర్మల నిర్ణయమే. వరకట్నం ఆశించే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను అన్నది నిర్మల ప్రతిజ్ఞ. అలా అంటే ఎలాగే? ఈ రోజుల్లో కట్నం తీసుకొని వాళ్ళెవరు చెప్పు అని సమర్థించేది శాంతమ్మ. ఏమో, అదంతా నాకు తెలీదు. నా నిర్ణయం అది. నేను పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ కట్నం తీసుకునేవాణ్ణి ఒప్పుకోను. నిర్మల గట్టిగా పట్టుబట్టింది. కొన్ని సిద్ధాంతాలుండాలని ఆమె భావన. చివరికి అందరికీ నచ్చిన ఒక సంబంధం కుదిరింది. పెళ్లయ్యే అత్తగారింటికి వెళుతున్న నిర్మలకు బుద్ధులు చెప్పింది శాంతమ్మ. అమ్మా, మాకు బిఏ క్లాసులో నాటకంగా ఉన్న శకుంతలంలో కణ్వుడు ఇలాగే చెప్తాడు శకుంతలకు అంటూ నవ్వింది నిర్మల. అవును మరి, మన సాంప్రదాయం అది. పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి అడుగు పెట్టబోయే అమ్మాయికి ఎక్కువ సర్దుకుపోయే తత్వం ఉంటే అంత మంచిది. తండ్రి మాటల్ని తోసిపారేసింది. ఏమిటి నాన్నా, నువ్వు కూడా చాదస్తంగా మాట్లాడతావు? ఆడదే ఎందుకు సర్దుకుపోవాలి? మగాడు మారకూడదా? అసలు అందుకే అన్నాను నాకు పెళ్లి వద్దు అని. ఇలాంటివన్నీ నాకు అసహ్యం. కూతురి ఆవేశాన్ని చూసి భయపడిపోయింది శాంతమ్మ. ఈ మాటలన్నీ అల్లుడు ఎక్కడ వింటాడోనని ఆమె బాధ. ఇంకో క్షణంలో నేనెందుకు వెళ్ళాలి, అతన్నే ఇక్కడ ఉండమను అని అన్నా అనగలదు అనుకుంటూ శాంతమ్మ ఏదో సర్ది చెప్పింది. ఎలాగైతేనే అత్తగారింటికి వెళ్ళింది నిర్మల. ఆమె దగ్గర నుండి ఉత్తరం వస్తే శాంతమ్మకు భయం. ఎప్పుడు ఏ చిలిపి కజ్జా పెట్టుకుంటుందోనని, అల్లుడికి ఎక్కడ కోపం వస్తుందోనని. 6 నెలలు గడిచాయి. అమ్మయ్యా, పర్వాలేదు, ఇక దాని కడుపున ఓ కాయ కాస్తే ఏ పేచీ ఉండదు అనుకుంది శాంతమ్మ. సరిగ్గా అలాంటి సమయంలోనే ఊడిపడింది నిర్మల. జరిగిన విషయం తెలుసుకున్నాడు రావు. నిర్మల ఆడపడుచు పురిటికొచ్చింది. ఆ రోజు ఏదో మాటల సందర్భంలో పక్కింటి పద్మకు పెళ్లి నిశ్చయమైందట అన్నది నిర్మల అత్త. నిర్మల వరుణి వివరాలు అడిగింది. కట్నం ఎంత అన్నది యథాలాపంగా నిర్మల ఆడపడుచు. పెళ్లి అనేసరికి వెంటనే కట్నం ఎందుకు గుర్తొస్తుంది అని ప్రశ్నించింది నిర్మల. ఇది బాగుందొదినా, కట్నం లేకుండా పెళ్ళేమిటి? పంచదార లేకుండా పాయసమా అన్నది ఆడపడుచు. కాకపోతే మన ఆడవాళ్ల వల్లే ఈ కట్న పిశాచి ఇలా విజృంభిస్తోంది అంది నిర్మల. కోడలి మాటలకు అత్త అడ్డొచ్చింది. తప్పేముందే, కొడుక్కి ఆస్తిలో భాగమిస్తారుగా, అలాగే కూతురికీను. కాకపోతే అది ఆమె మొగుడికిస్తారు. ఎవరికిస్తే ఏముంది, ఆలు మగలన్నాక ఒకటే కదా. ఆహా, ఒకటే ఎందుకు కాదు,
అందుకే కాబోలు కట్నం తేలేదని కోడల్ని చంపుతుంది అత్త. నిర్మల ఆవేశంతో ఏదేదో అనసాగింది. అబ్బా వదినా, ఎందుకంత కోపం? మీ వాళ్ళు మాత్రం నీ పెళ్లికి కట్నం ఇవ్వలేదు అన్నది ఆడపడుచు. ఛీ, కట్నమా? ఆ మాటంటేనే నాకు అసహ్యం. ఏ, నీకు తెలీదు? కట్నం తీసుకోలేదు కాబట్టే మీ అన్నయ్యని చేసుకున్నాను అంది నిర్మల. ఏదో అనబోయిన ఆడపడుచు మాటను అత్తయ్య మధ్యలో కలగజేసుకుని విషయాన్ని మార్చేసింది. కాని ఎందుకో నిర్మలకు అనుమానం వచ్చింది. ఒకవేళ శేఖర్ కట్నం తీసుకున్నాడేమోనని ఆ విషయమే అడిగింది కూడా. అతను నవ్వి, నీకా అనుమానం ఎందుకొచ్చింది అని తేల్చేశాడు. ఆ మర్నాడు అత్త గదిలో నుంచి వినిపిస్తున్న మాటలు నిర్మలను ఆశ్చర్యపరిచాయి. ఏమిటమ్మా, అన్నయ్య పెళ్లికి 1,00,000 కట్నం తీసుకున్నారుగా? వదినా లేదంటుందే? మెల్లిగా, ఈ మొండి శిఖండికి కట్నం ఇవ్వడం ఇష్టం లేదుట. పాపం వాళ్ళ అమ్మా నాన్న బతిమాలారు కట్నం తీసుకున్న విషయం దానికి చెప్పకండి అని. సరే, దాందే ఉంది అన్నాం. అందుకే ఎవ్వరికి, ఆఖరికి నీకు కూడా ఈ విషయం చెప్పలేదు. నిర్మలకు విషయం బోధపడింది. అందరూ తనను మోసం చేస్తున్నారన్నమాట. ఆమె సిగ్గుతో దహించుకుపోయింది. ఎంత దగా! ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా మోసం చేయడమా అని బాధపడింది. వాళ్ళు మోసం చేశారు అనడం కంటే తను మోసపోయింది అని అర్థమయ్యేసరికి ఆ అవమానం సహించరానిదయ్యింది. ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడకుండా గదిలో తలుపులేసుకుని కూర్చుంది. విషయం తెలియక అందరూ సతమతమవ్వసాగారు. అన్నం నీళ్లు లేకుండా ఆ రోజంతా గడిపిన నిర్మల అందరూ వచ్చి గొడవ చేస్తే రాత్రి 8 గంటలకి తలుపు తీసింది. పోలీసుల్ని పిలవాలి అనుకున్నాను అన్నాడు శేఖర్ సీరియస్గా. ఆ పని చేయవలసింది నేను అన్నది నిర్మల తీక్షణంగా చూస్తూ. ఏమిటదినా ఆ మాటలు అన్న ఆడపడుచును వారిస్తూ, నిజం చెప్పండి, ఎందుకు నా నుండి దాచారు? 1,00,000 కట్నం తీసుకుని తీసుకోలేదు అని అబద్ధమెందుకు చెప్పారు? మీకు సిగ్గుగా లేదు? భద్రకాళిలా ఊగిపోతూ అరిచింది నిర్మల. ఇది మరీ బాగుందే. మీ అబ్బా అమ్మ చెప్పొద్దన్నారు, అందుకే చెప్పలేదు. మధ్య మాదేం తప్పు? అయినా కట్నం లేకుండా ఇంత ఆస్తి అంతస్తు ఉన్నా ఇంజనీరు మొగుడొస్తాడని ఎలా అనుకున్నావు? ఈసడించింది అత్త. ఛీ, ఇంక మీతో ఒక్క మాట మాట్లాడను. ఇచ్చేయండి తక్షణం. మా డబ్బు మాకిచ్చేయండి. ఒక్క క్షణం ఆలస్యం చేశారంటే మర్యాద దక్కదు ఆవేశంగా అన్నది నిర్మల. ఏ, చంపుతావా? ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు శేఖర్. ఛీ, కుక్కకు వేసిన ఎంగిలి మెతుకుల్ని మళ్లీ ఏరుకుని తినడమా? బ్యాంకులోనే దాచుకుని కులకండి. ఇంకా మీకు నాకు సంబంధం లేదు. ఇవిగో మంగళసూత్రాలు అంటూ గబగబా మెళ్ళోనివి తీసి విసిరింది శేఖర్ మీదకి. ఒరే, తీసుకోకు. దానికి సిగ్గు లేకపోతే నీకు లేదు. నీ మెళ్ళోని పుస్తలతాడు మాకెందుకు, నువ్వే ఉంచుకో అంటూ అత్త వాటిని నిర్మలపైకి గిరాటేసింది. ఆల్ రైట్, ఈ బంగారం మాత్రం మీకెందుకివ్వాలి? 2 రోజులు గడివిస్తున్నాను. మా నాన్న పేరుతో 1,00,000కి చెక్కు పంపకపోతే స్వయంగా నేనే కేసు పెడతాను. మీకు నాకు ఇక సంబంధం లేదు అంటూ పుట్టింటికి వచ్చేసింది నిర్మల. భయంతో, అవమానంతో గడ్డ కట్టుకుపోయి కూర్చుంది శాంతమ్మ. ఇప్పుడేం చెయ్యడం ఆలోచిస్తున్నాడు రావు. 2 రోజుల నుంచి ఇదే వరస. ఆ ఇంట్లో రావు అంతర్ముఖుడవుతున్నాడు. తాను చేసింది తప్పు అని అతనికి అర్థమయ్యింది. నిర్మల మనస్తత్వం తెలిసి తను అలా చేసుండకూడదు అనుకున్నాడు. కాని విధి నిర్ణయం ప్రకారం జరిగిపోయింది. ఇప్పుడేం చేయడం అని ఆలోచిస్తున్నాడు. మీరు ఒకసారి శేఖర్తో మాట్లాడిరండి అంది శాంతమ్మ. ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయడమా? ఇంకనైనా నేను వాళ్లతో మాట్లాడను. నిర్మల ఏం చెబితే అది చేస్తాను అన్నాడు రావు. శాంతమ్మ నిర్ఘాంతపోయింది. చిన్నపిల్ల, దాని మాటలు వింటారేమండి అన్నది. అదంతా మీ కాలం. ఇప్పుడు చిన్నపిల్లలే ఎంతో తెలిసిన వాళ్ళు. అసలు దాని పెళ్లి దాని ఇష్టప్రకారంగా చెయ్యకపోవడం మనం చేసిన పెద్ద తప్పు. ఇక నువ్వేం మాట్లాడుకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావు. ఆ తర్వాత చాలా ఏళ్లు గడిచాయి. ఎన్నో మార్పులొచ్చాయి. నిర్మల జీవితంలోనూ ఎంతో మార్పు. ఇప్పుడామె కాలేజీ ప్రిన్సిపల్. కొన్ని వందల మంది ఆడపిల్లలకు చదువు చెప్తున్న సంస్థకు అధికారిని. వాళ్లల్లో మంచి భావాలను పాదుకొల్పాలన్న తపన గల మహిళ. నిర్మలతో పాటు అక్కడ పనిచేస్తున్న తన సహోద్యోగిని మాధవి కూడా శేఖర్ చేతిలో మోసపోయింది. అంటే మాధవి భర్త పేరు కూడా శేఖర్. నిర్మలను ఆదర్శంగా తీసుకుని తను కూడా ఒంటరిగా స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకుంది.
ఆ రోజు శాంతి తనకు సహాయం చెయ్యకపోతే ఈ కష్టం నుండి ఎలా బయటపడేదాన్ని అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోయింది. తిరిగి నిన్ను చూశాక నా జీవితంలో వసంతం తిరిగొచ్చింది. విజయం మిగిల్చి వెళ్ళిన చేదు నీ సహచర్యంలో సమసిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు కాదనవన్న నమ్మకం నాతో ఈ ఉత్తరం రాయిస్తోంది. ఇప్పటికే పెద్ద ఉత్తరం అయింది. నీ వాడిని కావాలని మనసారా వాంఛించే నీ శేఖర్. ఆ పెద్ద ఉత్తరం చదవటం పూర్తి చేసి దీర్ఘంగా నిట్టూర్చింది మాధవి. శేఖర్కి విజయవాడ బదిలీ అయ్యి దాదాపు 2 ఏళ్లయ్యింది. ఇద్దరికీ ఒకే బ్యాంకులో ఉద్యోగాలు. అతను డైవోర్సీ అని మొదట ఎవరో చెప్పగా విన్నది. ఇద్దరు ఒకే రూట్లో వెళ్లేవాళ్లు కనుక మొదట తడిపొడి మాటలతో అయినా పరిచయం. రాను రాను కాస్త చిక్కపడింది. అతనెప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతన్ని చూస్తే ఏదో ఓ విధమైన జాలి కలుగుతుంది. రాను రాను పరిచయం పెరిగి కలుసుకునేదాకా వచ్చింది. తన వ్యక్తిగత విషయాలు అతను చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా వినేది మాధవి. అతను ఏ విషయాలైతే చెప్తూ వచ్చాడో అవే విషయాలు మరింత విపులంగా ఈనాటి లెటర్లో రాశాడు. విజయను గురించిన ముఖ్యమైన విషయాలు. ఆమెకు భర్త అంటే గౌరవం లేదు. చాలా నిర్లక్ష్యం. అతని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఆమెకు ఒక హాబీ. ఎప్పుడూ తన వాళ్లకి ఆర్థిక సహాయం చేయడానికి ప్రాకులాడేదట. ఇంటి పనిలో కూడా భర్తను పాలు పంచుకోమనేదట. ప్రతి దానికి భర్తను సాధించేదట. ఇలా ఎన్నెన్నో. పై కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య రేగిన కలహాలు ఉధృతమై విడాకులకు దారితీశాయి. ఆమె మరీ అంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించేదో మాధవికి అర్థమయ్యేది కాదు. విద్యావతి, ఉద్యోగవతి, శేఖర్ చెప్పే ధోరణిలో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించింది. కొంతకాలానికి విజయపై ద్వేషం, శేఖర్పై జాలి, సానుభూతి పెరిగి ఆమె పాజిటివ్గా వ్యవహరించడమే ఈనాడు ఈ ఉత్తరానికి కారణం. అతనికి పిల్లలు కూడా లేరట. అందువల్ల అంత మంచివాణ్ణి నిరాకరించవలసిన అవసరం మాధవికి ఏ కోసానా కనిపించలేదు. మంగళ వాయిద్యాలతో, వేదఘోషతో పెళ్ళున పెళ్లి జరిగిపోయింది. మాధవి పెళ్ళయి 3 సంవత్సరాలవుతోంది. ఆలోచనలు వేధిస్తూ ఉంటే విపరీతమైన అలసట, అశాంతికి ఉపశమనం. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లి కూర్చోవడం అలవాటయింది ఆమెకు. ఆ రోజు కూడా ఆ పార్కులో చల్లగాలి అనుభవిస్తూ కళ్ళు ఒక్క క్షణం మూసుకుంది. ఆమె పార్కు ఫ్రెండు శాంతి ఇంకా రాలేదు. ఆలోచనలు ఆమెను వేధిస్తున్నాయి. తనీ పెళ్లి చేసుకుని చాలా అమూల్యమైన జీవితపు విలువలు కోల్పోయింది. ఈ 3 సంవత్సరాల వైవాహిక జీవిత సారాంశం. తగవులు, అశాంతి, తను ఎంత పొరపాటు చేసింది. శాంతి తన 2 పిల్లలతో ప్రతిరోజు పార్కులో సరదాగా కాలం గడుపుతుంది. కనీసం పిల్లల వల్లనైనా బాధలు మర్చిపోదామంటే తనకు ఆ అవకాశము లేకపోయింది. సాధారణంగా ప్రతి స్త్రీ సంసార నావను ముందుకు నడపడానికే సాయాశక్తిలా కృషి చేస్తుంది. స్త్రీలో అటువంటి సహనం జన్మతో వచ్చే ఒక వరం. ఆమె ఆ నావను మధ్యలో ఉంచేసి వెళ్ళిందంటే కారణాలు బలీయంగా ఉండాలని తను ఊహించలేకపోయింది. తను ఎంత మూర్ఖురాలు. శేఖర్తో 3 ఏళ్ల సహచర్యంతో తన పొరపాటు అర్థమైంది. తను కనీసం కూరగాయలకైనా అతని అభిప్రాయం తెలుసుకొనిదే నిర్ణయం తీసుకోరాదు. విజయ స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటిదేనేమో. తనకు శేఖర్ని పేరు పెట్టి పిలుస్తూ స్నేహితుడిలా ట్రీట్ చేయాలని ఉండేది. కాని పెళ్లైన నాటి నుంచి అతను మీరు అనమని ఆదేశం. బహుశా భర్త అంటే గౌరవం లేకపోవడం ఇదేనేమో. తన జీతమంతా అతని చేతిలో పోయాలి. ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం సహాయం చేయడానికి వీల్లేదు. తను భరించలేని ఈ స్థితిని విజయ మాత్రం ఎలా భరించి ఉంటుంది? ఇద్దరూ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే ఇంటికి రాగానే చాకిరీ అంతా తనపైనే వేసి అతను టీవీ చూస్తూ పేపర్ చదవడం ఆమెను మరీ బాధించేది. అతని అసహ్యమైన వ్యక్తిత్వంలో మగవారితో మాట్లాడితే అనుమానించడం కూడా ఉండేది. విజయ మగవారితో మాట్లాడడం అంటే ఆసక్తి చూపేదని అతను అనడం ఇదేనేమో. ఇటువంటి పరిస్థితుల్లో తనకే ఎటైనా పారిపోదామని అనిపిస్తూ ఉంటే ఇక 5 సంవత్సరాలు ఆ విజయ ఎలా భరించిందో. ఆలోచనల్లో మునిగి ఉన్న మాధవికి తనను ఎవరో పిలవడంతో ఉలిక్కిపడింది. ఎదురుగా చిరునవ్వుతో శాంతి, ఆమె 2 పిల్లలతో సహా. మీరు ఆలోచిస్తున్నదేమిటో చెప్తే ఏమిస్తారు అంది శాంతి.
వేరుశెనక్కాయలు కొనిపెడతాను. పిల్లలు, వేరుశెనక్కాయలతన్ని వెతుక్కురండి అంటూ వాళ్ళని పంపింది. మీరివాళ మరీ దిగులుగా కనిపిస్తున్నారు అంటూ సంభాషణకు ఉపక్రమించింది శాంతి. కొన్ని రోజులుగా తనలో రగులుతున్న దావానలాన్ని వెళ్లగక్కి వాతావరణాన్ని వేడిగా మార్చింది మాధవి. నాకు తెలుసు మాధవి, మీ బాధలు సమస్యలు అన్నీ తెలుసు. నేను మీతో స్నేహంగా మసలడానికి కారణం కూడా అదే. మీకు తెలియని ఓ నిజాన్ని చెప్పడం అంత మంచిది కాకున్నా చెప్పక తప్పడం లేదు. శేఖర్కి 2 పిల్లలున్నారు. అతను వాసెక్టమీ చేయించుకున్నాడు. కనుక మీకింక పిల్లలు కలిగే అవకాశం కూడా లేదు అంది శాంతి. అవాక్కైన మాధవి తెప్పరిల్లడానికి కాసేపు పట్టింది. బొంగురుపోయిన కంఠంతో ప్రశ్నించింది. మీకెలా తెలుసు ఈ విషయం? అతని మొదటి భార్య విజయను నేనే కాబట్టి. నా పూర్తి పేరు విజయశాంతి. విషాదంగా నవ్వి చెప్పింది శాంతి. క్షమించండి, ఈ విషయం మీకు చెప్పకూడదు అన్న నియమాన్ని ఉల్లంఘించాను. ప్రతిరోజు మీరు దిగులుగా ఉండడం చూడలేకపోతున్నాను. నిజానికి ఈ పిల్లలతో నేనిప్పుడు చాలా హాయిగా బ్రతుకుతున్నాను. ఈ విషయం, అంటే నన్ను కలుసుకుంటున్న విషయం మీ భర్తగారికి తెలిస్తే మీరింక పార్కుకి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇంతటి స్నేహశీలి, సుగుణాల రాసి అందగత్తె శేఖర్ని సంతోషపెట్టలేకపోయిందంటే అతని అహం, మూర్ఖత్వమే కారణాలు గాని మరింకేమీ కాదు అనుకుంది మాధవి. నన్ను క్షమించండి శాంతి. మొదట్లో శేఖర్ చెప్పిన విషయాలన్నీ గుడ్డిగా నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఫలితంగా నా జీవితంలో వసంతం పోయింది అంది దిగులుగా మాధవి. పిచ్చిదాన, నిన్ను క్షమించడం ఏమిటి అంటూ ఆప్యాయంగా ఆమె భుజం తట్టి, చాలా మంది స్త్రీలు స్త్రీ సమస్యలను స్త్రీ కోణంలో నుంచి ఆలోచించరు. పురుషుడి దృష్టితో కాక స్త్రీ దృష్టితో సమస్యను అవగాహన చేసుకోగలిగితే స్త్రీ జాతికి కష్టాలే ఉండవు అంది శాంతి. సరిగ్గా అప్పుడే పిల్లలు వేరుశెనక్కాయలతన్ని తీసుకొచ్చి వాళ్ల వంక ప్రశ్నార్థకంగా చూశారు. మాధవి అన్న నిర్మల పిలుపుతో గతంలో నుండి బయటికొచ్చింది మాధవి. లోపలికి రమ్మని చెప్పమంటారా అమ్మగారు? ప్యూన్ మాటలతో ఈ లోకం పడింది నిర్మల. ఆమె చేతిలో ఒక పాత విజిటింగ్ కార్డు ఉంది. దాన్ని చూసి ఆలోచనల్లో పడి గతంలోకి జారిపోయిన నిర్మల లోపలికి రమ్మను అంది పొడిగా. ఆ విజిటింగ్ కార్డు ఒకప్పటి తన భర్త రాజశేఖర్ది. కాని అది ఎంత పాతబడిపోయింది. అతను ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది ఈ పాటికి చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఉండాలే అనుకుంది. ఈలోగా శేఖర్ లోపలికొచ్చాడు. అతన్ని గుర్తుపట్టలేకపోయింది నిర్మల. బాగా ముసలి వాలకం వచ్చేసింది. చాలా సాదా బట్టలు ధరించి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పూటకు గతిలేని వాడిలా ఉన్నాడు. మౌనంగా ఉన్న నిర్మలతో ఎలా మాట్లాడాలో తెలియలేదు శేఖర్కి. చివరికి నిర్మలే ప్రారంభించింది. ఎవరికైనా సీటు కావాలా అంటూ. ఇతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడా? పిల్లలున్నారా? ఈ స్థితిలో ఎందుకున్నాడు? ప్రశ్నలన్నీ చుట్టుముట్టాయి నిర్మలను. మా అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 4 ఏళ్లయింది. పెళ్ళైపోతే చదువు మానేసింది. పెళ్ళైన 2 ఏళ్లకే మా అల్లుడు యాక్సిడెంట్లో పోయాడు. ఇక ముందు జీవితమంతా ఎలా గడపడమా అన్నది సమస్య. బలవంతం చేసి కాలేజీలో చేర్పించాలని వచ్చాను. ఎవరో అధికారి ముందు దోషి మాట్లాడుతున్నట్టుగా ఉంది అతను మాట్లాడుతూ ఉంటే. నిర్మల శ్రద్ధగా విన్నది. ఆనాటి నిర్మల రూపం ఇంకా మర్చిపోలేదు శేఖర్. నిర్మల ఎంత నిందించినా పడడానికి సిద్ధమై వచ్చాడు శేఖర్. కానీ నిర్మల ప్రశాంతంగా ఉండటం అతనికి ఆశ్చర్యమే కలిగించింది. ఆడిషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అప్లికేషన్ ఫారం ఇస్తాను, పూర్తి చేసి ఇవ్వండి అంటూ ప్యూన్ని పిలిచి ఫారం తెప్పించింది నిర్మల. డబ్బివ్వబోయాడు శేఖర్. వారించిందామె. మీరు విజిటర్స్ రూంలో కూర్చోండి, మీ అమ్మాయిని పంపండి అన్నది. లోపలికొచ్చిన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది నిర్మల. ఇంకా వికసించని గులాబీలా ఉన్న ఈ పసిపాపకు పెళ్లి, అంతలోనే వైధవ్యం. ఆ మాట అనుకోవడానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఎంతో ముచ్చటగా ఉన్న ఆ అమ్మాయి ముఖంలో బొట్టు లేకపోవడం గమనించింది నిర్మల. శేఖర్ మూర్ఖత్వం తలుచుకుని మండిపోయింది. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి, మీ నాన్నను ఈ అడ్రస్కు రమ్మని చెప్పు, నువ్వు మీ నాన్నతో రా అంటూ తన అడ్రస్ ఉన్న కాగితం ఇచ్చింది నిర్మల. ఆ సాయంత్రం విషయమంతా తెలిసింది నిర్మలకి. శేఖర్, అతని అన్నదమ్ములు ఆస్తుల్లో వాటాలు పంచుకున్నారు. శేఖర్ ఉద్యోగంలో అవినీతికి పాల్పడ్డాడనే నేరారోపణపై సస్పెండ్ చేయబడ్డాడు. అప్పటికే అతనికి 2వ పెళ్లి జరిగింది. ఈతి బాధలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం ఊడిపోయింది. పుట్టిన పిల్లలు తిండి లేక రోగాల పాలబడ్డారు. ఆ అవస్థల్లో చదివించలేక పెద్ద కూతురికి పెళ్లి చేశాడు ఎలాగో. ఆ అమ్మాయి భర్తను కోల్పోయి పుట్టిల్లు చేరింది.
ప్రైవేటుగా ఏదో సంస్థను నడుపుతున్నా పెట్టుబడి లేక అది చిక్కుల్లో ఉంది. ఇలా తన అవస్థలన్నీ ఏకరువు పెట్టి ఆఖరికి శేఖర్ అన్నాడు బాధగా, ఇదంతా నిన్ను ఇంటి నుండి తరిమేసినందుకు ఫలితం అని. నిర్మల నవ్వింది. అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకండి. అదంతా ఎందుకు గాని మీ శ్రీమతిని తీసుకురాలేదే అని ప్రశ్నించింది. అమ్మ పోయి 3 ఏళ్లయిందండి బాధగా అన్నది శేఖర్ కూతురు రేఖ. ఐఎమ్ సారీ అని కాసేపు ఆగి, రేఖకి కాలేజీలో సీటు రావచ్చు, కానీ హాస్టల్లో అకామిడేషన్ దొరకదు. ఎందుకంటే నీళ్ల వసతి లేదు. సీనియర్ స్టూడెంట్కే వసతి లేక బాధపడుతున్నారు అన్నది నిర్మల. అయ్యో, ఇక్కడ ఒంటరిగా ఎలా పెట్టను ఆడపిల్లను? హాస్టల్ ఉందనే ధైర్యంతోనే ఈ ఊరికొచ్చాను అన్నాడు శేఖర్. శేఖర్, రేఖ మా ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. తన చదువు బాధ్యతంతా నేనే వహిస్తాను. మీకిష్టమేనా అన్నది నిర్మల. మరో నిర్మలను చేస్తానంటే నాకేం అభ్యంతరం మనస్ఫూర్తిగా అన్నాడు శేఖర్. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.